మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని భగత్ సింగ్ నగర్కు చెందిన విద్యార్థులు ఈ రోజు ఉదయం ప్రభుత్వ పాఠశాలకు ఆటోలో వెళ్తుండగా పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సిఎస్ఐ రోడ్డు వద్ద ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం నిర్లక్ష్యంగా ఢీకొనడంతో ఆటో అదుపు తప్పి కడెం కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 3 విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా మిగిలిన విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న లక్సెట్టిపేట ఎస్ఐ గోపతి సురేష్ అక్కడికి చేరుకుని గాయపడిన విద్యార్థులను 108 అంబులెన్స్ సాయంతో సమీప ఆసుపత్రికి తరలించారు. పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పిందని, పిల్లల పరిస్థితి ప్రస్తుతానికి స్థిరంగా ఉందని ఎస్ఐ తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణ జరిపి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. రోడ్డు భద్రతపై తల్లిదండ్రులు, డ్రైవర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టే ప్రమాదకర డ్రైవింగ్ పాల్పడితే ఉపేక్షించబోమంటూ పోలీసులు హెచ్చరించారు. లక్ష్పేట్ మండలానికి చెందినటువంటి ఒక ఆటో డ్రైవర్ రామస్వామి అనే వ్యక్తి భగత్ సింగ్ నగర్ చెందినటువంటి పిల్లలని, ఒక 10 మంది పిల్లల్ని తన యొక్క ఆటోలో స్కూల్కి జెడ్పీహెచ్ఎస్ ఎంపీపీఎస్ గవర్నమెంట్ స్కూల్కి ఉదయం పూట స్కూల్కి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో సిఎస్ఐ చర్చి దగ్గర ఉన్నటువంటి కల్వర్ట్ పాయింట్ దగ్గర రోడ్డు